సో నేను మీ ప్రీవియస్ వీడియోలో నేను డేట్ అండ్ టైం గురించి అయితే చెప్పాను జావాస్క్రిప్ట్లో. ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే జావాస్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే చెప్తాను అనమాట. సరేనా? సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ చాలా వరకు కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ మీరు అన్ని కాన్సెప్ట్లో ఫెమిలియర్ అయ్యారనుకుంటున్నా. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. అసలు మ్యాథ్ ఆబ్జెక్ట్ అన్నట్లయితే బేసిక్గా ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను. ద జేఎస్ మ్యాథ్ ఆబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఆ పర్టికులర్ నెంబర్ అనమాట. ఓకే, సో కంప్లీట్గా నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, రౌండ్ ఏంటి, సీల్ ఏంటి, అలానే ఫ్లోర్ ఏంటి, కంప్లీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఫెమిలియర్ అయితే అయిపోతారనమాట. సో ఈ వీడియోలో కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ఇంకొన్ని టాపిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసేయండి మరి. సో ఇక్కడ నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద మీరు చూసినట్టయితే నేను ఇక్కడ విజువల్ స్టూడియో కూడా అనేది ఓపెన్ చేసి ఉంచాను. అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే జావాస్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అని ఇలా పెడతాను. ఓకే, జావాస్క్రిప్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అని రాస్తా. MATH మ్యాథ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అని రాశాను. ఫస్ట్ ఏదైతే నేను డెఫినేషన్ చెప్పానో అదైతే రాస్తాను అనమాట. ఏ JS math object allows you to perform mathematical tasks. It is mathematical task on a number. case task on a number. సో ఒక నెంబర్ పైన మ్యాథమెటికల్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది ఏంటి, మ్యాథ్ ఆబ్జెక్ట్ అనేది. సో ఫస్ట్ మనం ఏ మ్యాథ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే math.round గురించి అయితే చెప్తాను. సో నేమ్లోనే ఉంది. దట్ మీన్స్ ఏదైతే రౌండ్ మెథడ్ ఉందో ఏం చేస్తుంది, ఏదైతే ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తామో దాన్ని అయితే రౌండ్ చేస్తుంది. సో సపోజ్ నేను లాగ్ ఇచ్చాను console.log అండ్ ఇక్కడ నేను రాస్తాను అంటే math.round మెథడ్ అయితే యూస్ చేస్తాను. ఓకే, ROUND రౌండ్. అండ్ నేను ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇస్తాను. సపోజ్ నేను 9.3 ఇచ్చాను. ఓకే, సో కంట్రోల్ బ్యాక్టిక్ టర్న్ అనేది ఓపెన్ అవుతుంది, CLS అండ్ index.js. ఇక్కడ నాకు ఏం రిటర్న్ చేసింది, 9 రిటర్న్ చేసింది. ఎందుకు అన్నట్లయితే ఇది 9 ఏ నెంబర్కి దగ్గరలో ఉంది. ఇక్కడ 9.3 ఇచ్చాను. సపోజ్ నేను 9.5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఏం రిటర్న్ చేసింది చూడండి, CLS అండ్ నోడ్ index.js 10 రిటర్న్ చేస్తుంది. చూసారా, అంటే 9.5 అంటే మనకి 10 రిటర్న్ చేస్తుంది. అండ్ లైక్ 0.5 అయిన తర్వాత అది ఏదైతే మనకి దగ్గరలో ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. సింపుల్గా మీరు దీన్ని డెఫినేషన్ రాసుకున్నట్టయితే, సో ఏం రిటర్న్ చేస్తుంది, రికార్డ్స్ ద వాల్యూస్ ఆఫ్ పర్టికులర్ నెంబర్. నేను ఏం తీసుకుంటాను, X అని తీసుకుంటాను. ఓకే, రౌండ్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటీజర్. ఓకేనా, నియరెస్ట్ ఇంటీజర్. ఓకే, ఒక నియరెస్ట్ ఇంటీజర్కి దగ్గరికి అయితే మనకైతే ప్రింట్ చేస్తుంది అది math.round. సో ఇప్పుడు ఏం మాట్లాడాలంటే math.py. సో మనకి పై ఆల్రెడీ మనం చూసుకున్నాం. పై ఈజ్ నథింగ్ బట్ 3.14 అది ఉంటుంది కదా వాల్యూ. సో అదనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, console.log చేసి చూపిస్తాను. console.log అండ్ నేను ఏమిస్తాను, math.py అని ఇస్తాను. ఓకేనా, సో math.py ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను వితౌట్ గివింగ్ ఎనీ వాల్యూ, CLS అండ్ నోడ్ index.js. ఏం ప్రింట్ అయింది, ఏం ప్రింట్ అవ్వలేదు. సో math.py ఈజ్ నాట్ అ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ కాదు కదా, సో ఇది తీసేస్తాను. సారీ, CLS అది మెథడ్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అయింది, 3.141592653589793. సో ఇది మనకి పై యొక్క వాల్యూ అనమాట. మనం ఎంతవరకు రాస్తాం, అప్ టు 2 డెసిమల్స్ రాస్తాం, లైక్ 3.14 రాస్తాం. సో అప్ టు 2 or 3 డెసిమల్స్ వరకు మనం రాస్తాం అనమాట. సో ఇది ఫంక్షన్ కాదు కాబట్టి నేను ఇక్కడ బ్రాకెట్స్ పెట్టినప్పుడు మనకు అది ఫంక్షన్ కాదు అని చూపించింది అనమాట. ఓకే, సో దీని యొక్క డెఫినేషన్ మీరు రాస్తున్నట్టయితే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, సింపుల్గా ఏదైతే మనం పై వాల్యూ ఉంటుందో దానితో రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ పై. ఓకే, సో ఇక్కడ రిటర్న్ స్పెల్లింగ్ తప్ప RETURN. ఓకే, రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ పై అనమాట. సో ఇది మాకి పై మెథడ్ గురించి. సో దీని తర్వాత మనం ఏంటి మాట్లాడుతుంటే ఏదైతే పవర్ మెథడ్ ఉంటుందో దాని గురించి మాట్లాడదు. సో math.pow. సో సింపుల్గా పవ్ అని అంటాం దీన్ని. పవ్ అంటే పవ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అనమాట. సపోజ్ 3 to the power 2 ఉందండి. సో 3 into 3 అలా మనకి 2 అనేది పవర్లోకి వెళ్తుంది అనమాట. సో సింపుల్గా నేను ఇక్కడ లాగ్ చేసి చూపిస్తాను. లాగ్ ఇక్కడ ఏమొస్తాను, math.pow అండ్ ఇక్కడ నేను 3,2 అని రాస్తాను ఇంతే. సో ఇప్పుడు నాకు CLS ప్రింట్ చేస్తాను. ఇక్కడ నేను ప్రింట్ అవుతాను 9 అనేది ప్రింట్ అయింది. మీరు నేను ప్రీవియస్గా మీకు గుర్తున్నట్లయితే నేను ఇదే మీకు ఏ విధంగా చెప్పాను, లైక్
మీరు 2 అంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ ఇచ్చిన లైక్ 3 డబుల్ టైమ్స్ 2 మీరు ఎలాగిచ్చినా మనకి ఒక ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పాను. సో అక్కడ కూడా మనకి ఏం ప్రింట్ అవుతుంది, 9 అనేది ప్రింట్ అవుతుంది. సో మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, లైక్ డైరెక్ట్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎక్స్పోనెన్షియల్ అయినా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది నేను కమెంట్ అవుట్ చేస్తా అండ్ ఇది కూడా నేను కమెంట్ అవుట్ చేస్తాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. సో సింపుల్గా దీని డెఫినేషన్ మీరు రాసుకోవాలనుకుంటే ఏం రిటర్న్ చేస్తుంది ఏంటి, మ్యాథ్ డాట్ POW అంటే మనం ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తాం కాబట్టి ఎక్స్ కామా వై తీసుకోవాలి. ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై అనమాట. ఓకే, సో ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక ఎక్స్ యొక్క వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇదే మనకి పవర్ ఆపరేటర్. ఓకే, పవర్ మెథడ్ సారీ. సో దీని తర్వాత మనం ఏం మాట్లాడుతుంటే మ్యాథ్ డాట్ STRT. సో STRT ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్. ఒక పర్టికులర్ స్క్వేర్ రూట్ మనకు కనుక్కోవాలంటే మనం STRT యూజ్ చేస్తాం. సో దానికి ఒక పర్టికులర్ వాల్యూ ఉండాలని ఏం లేదు, లైక్ 25 ఇస్తే 5 వస్తుందని అలాగేం లేదు. మీరు ఏ వాల్యూ ఇచ్చినా దాంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయితే ఫైండ్ చేసి చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఏం ఇస్తాను అంటే లైక్ 42 ఇస్తాను, లేదా 43 ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ కాదు కదా, CLS అండ్ నోటింగ్ నెక్స్ట్ డాట్ చేస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనమాట దీనికి 43కి. సో ఒక నార్మల్ వాల్యూ ఇవ్వాలని లేదు, మనం ఏ వాల్యూ ఇచ్చినా మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను ఏంటి, మ్యాథ్ డాట్ SQRT ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ రిటర్న్ ఏం రిటర్న్ చేసింది, ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అని, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఇస్ నథింగ్ బట్ మనం ఇక్కడ ఇచ్చే వాల్యూ. ఓకే, సో ఇది మనకి ఏంటి స్క్వేర్ రూట్ గురించి. ఇప్పుడు మనం అబ్సల్యూట్ గురించి మాట్లాడుతున్నాం. సో అబ్సల్యూట్ మనం ABS అని అంటాం అనమాట. సో ఇక్కడ ABS ఏంటి, సపోజ్ నేను ఇక్కడ లాగ్ ఇచ్చాను, లాంగ్ అండ్ ఇక్కడ మ్యాథ్ డాట్ ABS అని ఇస్తాను. మ్యాథ్ డాట్ ఏమి ఇస్తాను, ABS అని ఇచ్చి ఇక్కడ సపోజ్ ఏదో వాల్యూ ఇస్తాను. ఓకే, ఏదో వాల్యూ లైక్ ఇక్కడ -56 అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి నాకు ఏం రిటర్న్ చేస్తున్నాం, CLS అబ్సల్యూట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏవైతే నెగిటివ్ ఉన్నా మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ అబ్సల్యూట్ మెథడ్. ఓకే, సో సింపుల్గా నేను ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వండి అదైతే మనకి పర్ఫెక్ట్గా రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తాను, లైక్ మ్యాథ్ డాట్ ABS ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ ద అబ్సల్యూట్ వాల్యూ. ఏం రిటర్న్ చేసింది, అబ్సల్యూట్ అండ్ బ్రాకెట్లో మరి పాజిటివ్ అనుకోటి రాసుకోండి, పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకు రిటర్న్ చేసింది మ్యాథ్ డాట్ ABS అనేది. ఓకే, సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం అంటే ఇక్కడ మ్యాథ్ డాట్ CEIL బేసిక్గా సీల్ అంటే ఏంటంటే మనకి ఒక మ్యాడ్ ఉంది అనుకోండి, సీలింగ్ అండ్ ఫ్లోర్. సో సీలింగ్ అండ్ ఫ్లోర్ రెండు ఉంటాయి కదా. సో అలానే మనకి సీల్ అండ్ ఫ్లోర్ అంటే మనకి ఒక 2 మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సీల్ ఏం చేస్తుందంటే మనకి ఏవైతే టాప్లో ఉంటాయో, లైక్ మీకు ఎగ్జాంపుల్ రాస్తే మీకే అర్థమవుతుంది. సో సపోజ్ నేను ఇక్కడ లాగ్ ఇస్తాను, లాగ్ అండ్ మ్యాథ్ డాట్ CEIL. ఓకే, సీన్స్ అండ్ పెట్టి నేను సింపుల్గా ఇక్కడ ఏదో ఒక నెంబర్ రాస్తాను, లైక్ 4.3 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నేను CLS చేస్తాను అండ్ ఇక్కడ నోట్ ఇండెక్స్ డాట్ చేసి ఏం ప్రింట్ అవుతుంది, మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రెండు కమెంట్ అవుట్ చేసేద్దాం. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అయింది, CLS మళ్ళీ ఇస్తాను, ఏం ప్రింట్ అయింది, నాకు 5 అనేది ప్రింట్ అయింది. బట్ మనం ఇక్కడ రౌండ్ ఏదైతే యూజ్ చేస్తామో అదేం చేస్తుంది, మనకి ఒక పర్టికులర్ వాల్యూ అంటే 9.123 అంటే 1 2 3 4 వరకు మనకి 9 ప్రింట్ చేస్తుంది అండ్ 5 తర్వాత మనకి ఏమైతే ఉంటుందో నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడ సీల్ అలా కాదనమాట, మీకు పాయింట్ తర్వాత ఏ వాల్యూ ఉన్నా ఇట్ మే బి 1 2 3 ఏది ఉన్నా పర్లేదు, అదేం ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఒక గ్రేటర్ దాన్ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి సీల్ గురించి. ఇక్కడ డెఫినేషన్ అర్థం, మ్యాథ్ డాట్ సీల్ ఏం ప్రింట్ చేస్తుంది, ఇక్కడ ఎక్స్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ రౌండ్ టైం అప్ టు ఇట్స్ నియరెస్ట్ ఇంటిజర్, లేదంటే ఇట్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ అని రాసుకోండి. సరేనా, ఇట్స్ నియరెస్ట్ ఇంటిజర్ అని నేను రాస్తాను. సో ఇట్ నియరెస్ట్ ఇంటిజర్ అంటే మీకు 4 కూడా ఇంటిజర్లోకే వస్తుంది కదా. సో అందుకు మీరు ఏం చేస్తారంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ అని రాసుకోండి, రౌండెడ్ అప్ టు ఇట్స్ నెక్స్ట్ ఇంటిజర్. ఓకే, నెక్స్ట్ ఇంటిజర్ రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మ్యాథ్ డాట్ CL గురించి. ఇప్పుడు ఇదే విధంగా మనకి ఏముంటుంది, మ్యాథ్ డాట్ మనకి ఫ్లోర్ ఒకటి ఉంటుంది అనమాట. సో మ్యాథ్ డాట్ ఫ్లోర్. సో ఇదేం చేస్తుంది, మీరు ఏ డెసిమల్ తర్వాత ఏ వాల్యూ ఇచ్చినా
మీరు డెసిమల్ తర్వాత ఏ వాల్యూ ఇచ్చినా, లైక్ ఇట్ మే బి 9, ఇట్ మే బి 8, ఏ వాల్యూ ఇచ్చినా అది ఏదైతే డెసిమల్ ముందు వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ముందు వాల్యూని ప్రింట్ చేస్తుంది. సపోజ్ నేను ఏం ఇస్తాను ఇక్కడ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఇస్తాను, ఇక్కడ 4.9 అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు ప్రింట్ ఏం చేస్తుంది చూడండి. సో ఇక్కడ సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ జస్ట్ నాకు 4 ప్రింట్ అవుతుంది. చూసారా ఇక్కడ నేను 4.9 ఇచ్చాను. దట్ మీన్స్ ఇది ఏదైతే మనకు ముందు వాల్యూ ఉందో అది మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైనా రాసుకుందాం, ఇదేం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ రౌండెడ్ డౌన్. ఇదేం చేస్తుంది, డౌన్ రౌండ్ చేస్తుంది, డౌన్ టు ఇట్స్ నియరెస్ట్ వాల్యూ. ఓకే, సో ఇది మనకి డౌన్ చేస్తుంది, అదేంటి నెక్స్ట్ అంటే అప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి సీల్ అండ్ ఫ్లోర్ మెథడ్ గురించి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఆల్రెడీ నేమ్లో ఉంది. సో మ్యాథ్ డాట్ ఏం చేస్తుంది, ఒక మినిమం వాల్యూని ఫైండ్ చేస్తుంది. సపోజ్ లాగ్ ఇస్తాను ఇక్కడ అండ్ లాగ్. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ ఒక బేసిక్ ఏవైతే మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బేసిక్స్ అనమాట. సో అందుకు నేను ఇవైతే చెప్తున్నాను. అండ్ ఆల్రెడీ వచ్చు కదన్నా ఎందుకు ఇవన్నీ చెప్పడం అంటే నోట్స్ మీరు మెయింటైన్ చేస్తే మీకు తర్వాత అయితే యూజ్ అవుతుంది అనమాట. మ్యాథ్ డాట్ నేను వేస్తాను అంటే మిన్ అని ఇస్తాను. సపోజ్ నేను ఏదైనా యాడ్ చేస్తాను, సపోజ్ 1, 2, 4 ఏదో ఒకటి ఇలా ఇచ్చేస్తాను ర్యాండమ్ నెంబర్స్. నేను ఇక్కడ -30 ఇస్తాను. సో ఇది నాకు ఏం ప్రింట్ చేస్తుంది, సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ -30 ప్రింట్ చేస్తుంది, బికాస్ ఇట్స్ ద మినిమం వాల్యూ అనమాట. ఓకే, రిటర్న్స్ ద మినిమం అని రాసుకోండి. ఇక్కడ ఎన్ని మీరు రాస్తారో. సో మ్యాథ్ డాట్ మిన్ ఏం రిటర్న్ చేస్తుంది, కెన్ బి యూజ్ టు ఫైండ్ ఆన్ లోయెస్ట్. ఓకే, ఆర్ మినిమం అని రాస్తున్నా పర్లేదు అనమాట. లోయెస్ట్ వాల్యూ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, వాల్యూ ఇన్ అ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అలానే మనకి ఏముంటుంది, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ సో సింపుల్గా లాగ్ ఎల్ఓజీ లాగ్. ఓకే, లాగ్ ఇస్తాను. ఇది ఏదైతే ఉందో ఇది అందరినీ కాపీ చేస్తా అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తా. సరేనా, ఇక్కడ వీనికి బదులు నేను వేస్తాను మ్యాక్స్ అని ఇస్తాను, ఎంఏఎక్స్. ఓకే, సో మ్యాక్స్ ఇచ్చాను, సిఎల్ఎస్ అండ్ ఇక్కడ నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 436 అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ అ గివెన్ లిస్ట్ అనమాట. సో ఇదే కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, కమెంట్ అవుట్. సో మ్యాథ్ డాట్ ఏదైతే మ్యాక్స్ ఉందో అదేం కెన్ బి యూజ్ టు ఫైండ్ గ్రేటెస్ట్, GREATEST, గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ అ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సారీ, ఇక్కడ లిస్ట్ ఆఫ్ అని పెడదాం. ఓకే, ఇన్ అ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ గ్రేటెస్ట్ వాల్యూ అయితే ఫైండ్ చేసింది అనమాట. ఏంటి, మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేది, మ్యాథ్ డాట్ మ్యాక్స్ అండ్ మ్యాథ్ డాట్ మిన్ అనేది మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అయితే ఫైండ్ చేసింది. దీని తర్వాత మీరు చాలా గేమ్స్ చూస్తుంటారు, ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎలా, యూజింగ్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ మెథడ్ అనమాట. సో సింపుల్గా ఏం చేద్దాం, సో ఇక్కడ నేను లాగ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ సింపుల్గా ఇలా నేను లాగ్ ఇస్తాను. ఓకే, ఇక్కడ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని రాస్తాను. ఓకే, ఇది ఏం చేస్తుంది చూడండి, సిఎల్ఎస్ ఏం చేసింది, ఫంక్షన్ ర్యాండమ్ అనేది వచ్చింది. ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ ర్యాండమ్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఇస్తాను అండ్ వితౌట్ గివింగ్ ఎనీ వాల్యూ ఏం ప్రింట్ చేస్తుంది, ఒక డెసిమల్స్లో ప్రింట్ చేస్తుంది. మీరు చూసారా, ఇది డెసిమల్స్లో ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మీకు డెఫినేషన్ రాస్తాను, తర్వాత మీకైతే ఇంకా డెసిమల్స్ కాకుండా ఏ విధంగా ప్రింట్ చేస్తుంది అదైతే చెప్తాను అనమాట. సో ఏం ప్రింట్ చేస్తుంది, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనేది రిటర్న్స్ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 and 1 అనమాట. ఓకే, 0 and 1కి మధ్య ర్యాండమ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. అలా కాదు, నాకన్నా 0కి నాకు 9కి మధ్యన కావాలి. డెఫినెట్గా ఇక్కడ మనం 0 ఇక్కడ మనకి 1 డెసిమల్ ఉందంటే ఏంటి, దట్ మీన్స్ మనం ఇంటూ 10 చేసాం అనుకోండి, అది మనకి ఏం కన్వర్ట్ అవుతుంది, మనకి ఒక నెంబర్స్లో కన్వర్ట్ అవుతుంది, సిఎల్ఎస్. సో ఇప్పుడు కూడా మన డెసిమల్ వాల్యూస్ వస్తాయి, రావని అనట్లేదు. బట్ ఇక్కడ ఏంటి, మనం 0 and 1 కాకుండా ఇంకే వాల్యూస్ అయినా మనకు వస్తాయి అనమాట. ఓకే, సపోజ్ నేను మళ్ళీ ఇంకోసారి సిఎల్ఎస్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇంకో వాల్యూ వస్తుంది, ఇంకో వాల్యూ. సో అలా ఎన్నిసార్లు ఇస్తుంటే అన్నిసార్లు మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో నాకు ఇక్కడ 10 ఉందన్న, ఇక్కడ నాకు డెసిమల్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. నాకు డెసిమల్ వాల్యూస్ వద్దు,
నాకు కావాల్సింది 0 to 9 మధ్య నాకు ప్రింట్ చేయాలి అంతే. అంటే అప్పుడు మీరేమి ఇస్తారు అన్నట్లయితే సింపుల్గా ఏదైతే math.random ఉందో ఇది అంతటినీ కూడా ఇంకో దానిలో రాసుకొని ఏదైతే మనం ఫ్లోర్ యూజ్ చేసాం కదా math.floor ఏం చేస్తుంది రిటర్న్స్ ద వాల్యూ డౌన్ టు ఇట్స్ నియరెస్ట్ వాల్యూ రైట్. సో సింపుల్గా ఇక్కడ math.floor యూజ్ చేస్తారు. ఓకే math.floor యూజ్ చేశారంటే మీకు ఏమవుతుంది ఇలా మనకి 3 ఓకే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ 0 to even 9 మాత్రమే ప్రింట్ చేసి. సో ఇప్పుడు చూడండి 3 9 3 3 7 8 9 4 8 9. సో ఇలా మనకి ర్యాండమ్ నెంబర్స్ అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే అన్నీ కూడా 0 to 9 బిట్వీన్లోనే ఉంటాయి. ఓకే సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు ఒక ర్యాండమ్ నెంబర్స్ మనం ఒక దీనిలో అయితే చూపించుకోవచ్చు. మన గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనకి ఏవైనా ర్యాండమ్ నెంబర్స్ యూజ్ అవుతాయి కదా అది ఎలానే యూజ్ అవుతాయి ఇప్పటి నుంచి గుర్తుపెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం దేని గురించి మాట్లాడదాం అంటే ట్రంకెట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. బేస్గా ఈ ట్రంకెట్ ఏం చేస్తుంది ఇక్కడ నేను రాస్తాను math.trunk అని రాస్తాను. ఓకే math.trunc. ఓకే సో ఇదేం చేస్తుంది అన్నట్లయితే ఏదైతే మనకి డెసిమల్ ముందు వాల్యూ ఉంటుందో దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. అది ఏ వాల్యూ అయినా కావాలి, అది మైనస్ ఉన్నా పర్లేదు, అంటే దట్ మీన్స్ అది నెగిటివ్ వాల్యూ అయినా పర్లేదు, పాజిటివ్ వాల్యూ అయినా పర్లేదు. సపోజ్ నేను లాగ్ ఇస్తాను, నేను ఇక్కడ math.trunc ఓకే ఇలా ఇచ్చి నేను సపోజ్ ఇక్కడ 4.5 ఇచ్చాను. నాకు ఇప్పుడు నాకు ఏం ప్రింట్ చేస్తుంది చూడండి 4 ప్రింట్ చేస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది 4 అంటే దట్ మీన్స్ ఏంటి డెసిమల్ ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో అది ప్రింట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మీకు మైనస్ ఉందనుకోండి -4 ప్రింట్ చేస్తుంది. అది మీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దానికి అనవసరం. అది ఏదైతే మనం ట్రంక్ యూజ్ చేసామంటే దట్ మీన్స్ ఏం ప్రింట్ చేస్తుంది మైనస్ ఏదైతే డెసిమల్ ముందు వాల్యూ ఉంటుందో దాన్ని అయితే మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ట్రంక్ గురించి. సో ఇక్కడ రాసేద్దాం ద trunc మెథడ్ returns the integer part integer part అని రాశాను. integer part of a number ఒక నంబర్ యొక్క ఇంటీజర్ పార్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓన్లీ ప్రింట్స్ ద వాల్యూ బిఫోర్ డెసిమల్ వాల్యూ అని రాస్తుంది. ఓన్లీ ప్రింట్ ద వాల్యూ బిఫోర్ ద డెసిమల్ వాల్యూ. సో నేను నోట్స్ ప్లస్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇట్ మే టేక్ టైం బట్ ట్రస్ట్ మీ మీకు చాలా కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి అట్ ద ఎండ్ ఆఫ్ ది సిరీస్. మీరే అని కాదు నాకు జావాస్క్రిప్ట్ కంప్లీట్గా వచ్చేసింది అని చెప్పేసి. సో ఐ హోప్ మీ కంప్లీట్గా వీడియో అర్థమైంది అనుకున్నా. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుతున్నాం. అట్ ది సేమ్ టైం మనం ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. సో ప్రాజెక్ట్స్ చేస్తే కదా మనకి రియల్ లైఫ్ సినారియోస్ ఏంటి అని అర్థమవుతాయి. సో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.